ఆర్టికల్ 74 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 74 గురించి ఈ వీడియోలో చూద్దాం. ఆర్టికల్ 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుతుంది. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం ఆర్టికల్ 74ది. ఆర్టికల్ 74 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఈ ఆర్టికల్ 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. విచ్ షెల్ ఎయిడ్ ద ప్రెసిడెంట్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ ఫంక్షన్స్. అంటే ఈ ఆర్టికల్ 74 అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి కొన్ని పవర్స్ అనేవి ఇస్తుంది. అంటే ప్రెసిడెంట్ని అడ్వైజెస్ ఇవ్వడానికి, ప్రెసిడెంట్కి ఈ రకమైన బిల్స్ పాస్ చేయండి, లేదా ఈ అడ్వైజెస్ ప్రకారం ఏదైనా బిల్ అనేది పాస్ చేయండి అనే అడ్వైజెస్ ప్రెసిడెంట్కి ఇస్తారన్నమాట. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రెసిడెంట్ని ఏది చేస్తారు అంటే ఒక డైరెక్షన్ పరంగా ఇలా చేయండి, ఇలా చేయండి, ఈ బిల్ని ఇలా పాస్ చేయండి అని కొన్ని అడ్వైజెస్ ఇవ్వడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారన్నమాట. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజెస్ ప్రకారం ప్రెసిడెంట్ ఏదైనా పని చేయాలనుకుంటే చేస్తారన్నమాట. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 కేటగిరీస్. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి 3 కేటగిరీస్లో ఉంటారన్నమాట. ఫస్ట్ వన్ క్యాబినెట్ మినిస్టర్స్, సెకండ్ వన్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, థర్డ్ వన్ డిప్యూటీ మినిస్టర్స్. వీళ్ళందరూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కిందకి వస్తారన్నమాట. వీళ్ళందరిపైన ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ స్టాండ్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ఆల్ దీస్ మినిస్టర్స్. సో వీళ్ళందరిపైన ప్రైమ్ మినిస్టర్ ఉంటారన్నమాట. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్. క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరనేది చూద్దాం. క్యాబినెట్ మినిస్టర్స్ దీస్ హెడ్ ద ఇంపార్టెంట్ మినిస్టర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ మినిస్టర్స్ అన్నమాట. వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్స్. లైక్ హోమ్, డిఫెన్స్, ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్. హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సో వీళ్ళందరూ క్యాబినెట్ మినిస్టర్స్ కిందకి వస్తారన్నమాట. అలాగే క్యాబినెట్ ఈజ్ ద చీఫ్ పాలసీ ఫార్ములేటింగ్ బాడీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఒక చీఫ్ పాలసీ ఫార్ములేటింగ్ బాడీ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన చీఫ్ బాడీ అంటే మెయిన్ బాడీ కిందకి ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ వస్తారన్నమాట. ఇప్పుడు మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, స్టేట్ మినిస్టర్స్ గురించి చూద్దాం. దీస్ కెన్ ఐదర్ బి గివెన్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ మినిస్టర్స్. వీళ్ళకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ మినిస్టర్స్ ఇవ్వచ్చు, లేదా సర్టెన్ డిపార్ట్మెంట్స్ అనేవి అలో చేయొచ్చు అన్నమాట మినిస్టర్స్ కింద. సో సర్టెన్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన మినిస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ కిందకి వస్తారు. ఆర్ కెన్ బి అటాచ్డ్ టు ది క్యాబినెట్ మినిస్టర్స్. అలాగే వీళ్ళని క్యాబినెట్ మినిస్టర్ లాగా అటాచ్ చేయాలనుకుంటే చేస్తారన్నమాట. తర్వాత డిప్యూటీ మినిస్టర్స్, దే ఆర్ అటాచ్డ్ టు ది క్యాబినెట్ మినిస్టర్స్. సో వీళ్ళని కూడా క్యాబినెట్ మినిస్టర్స్కి అటాచ్ చేస్తారు. అలాగే ఆర్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, అలాగే మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ కింద కూడా డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు. అండ్ అసిస్ట్ దెమ్ ఇన్ దర్ అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ అండ్ పార్లమెంటరీ డ్యూటీస్. సో వాళ్ళని అసిస్ట్ చేయడానికి అంటే అడ్మినిస్ట్రేటివ్గా లేదా పొలిటికల్ పరంగా లేదా పార్లమెంటరీ డ్యూటీస్ని చేయడానికి ఈ డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారన్నమాట. దీంట్లో 2 సబ్ క్లాసెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం. సబ్ క్లాస్ 1 దేర్ షెల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఎట్ ద హెడ్. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కి అడ్వైసెస్ ఇవ్వడానికి ఏదైనా పని చేయాలంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో పాటు ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండాలి. వీళ్ళు చెప్పిన అడ్వైజెస్ ప్రకారం ప్రెసిడెంట్ పని చేయాలన్నమాట. హూ షెల్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్. అంటే ఆ ఫంక్షన్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చిన అడ్వైజెస్ని బేస్ చేసుకొని ఏదైనా పని చేయాలనుకుంటే చేయవచ్చు అన్నమాట. యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ సచ్ అడ్వైజెస్. సో అంటే వాళ్ళు ఇచ్చిన అడ్వైజెస్ ప్రకారం పని చేయాలన్నమాట, అంతే సింపుల్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్కి అడ్వైజర్ ఇస్తారు, ఇలా పని చేయండి, ఈ వేలో పని చేయండి, ఈ బిల్ని ఇలా పాస్ చేయండి అని. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ఆ బిల్ని పాస్ చేస్తారన్నమాట. అలాగే ప్రెసిడెంట్ దగ్గర ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ సెకండ్ పాయింట్ ప్రొవైడెడ్ దట్ ది ప్రెసిడెంట్ మే రిక్వైర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు రీకన్సిడర్. వాళ్ళు ఇచ్చిన అడ్వైజర్స్ని, వాళ్ళు ఇచ్చిన బిల్ని మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించవచ్చు అన్నమాట. Such advice either generally or otherwise, and the presidential act in accordance with the advisor's tendered after such reconsideration. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆ అడ్వైజర్స్ని మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఇస్తాడు కదా. సో ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అవే అడ్వైజెస్ ఇచ్చారనుకోండి, అవే ఫైనల్ అన్నమాట. ఇక్కడ టెండర్ అంటే ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన అడ్వైజెస్ టెండర్ చేయడం అంటే పాస్ చేయడం, ప్రెసిడెంట్ వాటినే ఫైనల్ చేస్తారన్నమాట. ఆఫ్టర్ రికన్సిడరేషన్ కూడా అవే అడ్వైజెస్ ఇస్తే అవే ఫైనల్ అన్నమాట. నెక్స్ట్ థింగ్, దిస్ పారా ఈస్ యాడెడ్ బై ది 44th అమెండ్మెంట్. సో ఇప్పటిదాకా చెప్పిన పారాగ్రాఫ్ అనేది 44th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇన్ ద ఇయర్ 1978. ఇన్ ద ఇయర్ 1978లో 44th అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఆ 44th అమెండ్మెంట్ని బేస్ చేసుకొని ఈ పారాగ్రాఫ్ అనేది యాడ్ చేశారనమాట. సెకండ్ క్లాస్ వచ్చేసి ద క్వశ్చన్ ఇఫ్ ఎనీ అండ్ ఇఫ్ సో వాట్ అడ్వైస్ వాస్ టెండర్డ్ బై మినిస్టర్స్. సో ఈ టెండర్ అంటే ఈ అడ్వైజెస్ అన్నీ మినిస్టర్స్ ద్వారా టెండర్ అయ్యాయి కదా ప్రెసిడెంట్కి. సో ఇచ్చిన టెండర్స్ని క్వశ్చన్ చేయడం కానీ ఎందుకు అని అడగడం కానీ మినిస్టర్ టు ద ప్రెసిడెంట్ స్టిల్ నాట్ బి ఎంక్వైర్డ్ ఇన్ ఎనీ కోర్ట్. ఏ కోర్టులో అయినా సరే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ కోర్టులో అయినా సరే క్వశ్చన్ చేయరన్నమాట. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజెస్ ఏమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది క్వశ్చన్ అనేది చేయడానికి కోర్టు దగ్గర పవర్స్ ఉండవు. సో కోర్టు దగ్గర పవర్స్ ఉండవు అన్నమాట. సో ఇది వచ్చేసి సబ్ క్లాస్ 2. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రతి ఆర్టికల్ గురించి తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.